అర్జున్ చక్రవర్తి కొత్త తెలుగు సినిమా ఆగస్టు 29న థియేటర్స్ రిలీజ్ అయింది అంట. ఇప్పుడు నిన్న శుక్రవారం అక్టోబర్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. నాకైతే ఈ సినిమా టైటిల్ తెలియదు, యాక్టర్లు ఎవరు తెలియదు, స్టోరీ ఏంటో తెలియదు. కానీ లీలగా గుర్తు, ట్రైలర్ చూశాను ఆగస్టులో అని లీలగా గుర్తుంది నాకు. ఇక నిన్న అంటే గురువారం అక్టోబర్ 23న మనకు అంటే 24న మనకు బైసన్ సినిమా, బైసన్ అనే ఒక తమిళ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది తెలుగులో. ఆ సినిమా కూడా ట్రైలర్ చూసాను నేను. ఏదో సినిమాలే అనుకున్నాను, అంతే, పెద్దగా పట్టించుకోలేదు. బైసన్ అనే టైటిల్ తమిళ డబ్బింగ్ సినిమా అని పక్కన పెట్టేశాను. కానీ ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది హైదరాబాద్లో మొన్న. ఆ ప్రెస్ మీట్ యూట్యూబ్లో చూసాను నేను. ఎందుకు చూశానంటే అనుపమ పరమేశ్వరన్ కనపడింది. అరే అనుపమ పరమేశ్వరన్ ఉంది కదా అని చూస్తే ఆ సినిమా హీరో, ఈ బైసన్ సినిమా హీరో వచ్చేసి మన తమిళ హీరో, మన అపరిచితుడు చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్. అరే నాకు తెలుసు కదా ఈ అబ్బాయి, నాకు ఎందుకంటే తండ్రి కొడుకు చేసిన ఒక సినిమా చూశాను మహాన్ అనేసి 5 ఏళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్లో వచ్చినప్పుడు. ఆ తర్వాత ఈ ధ్రువ్ అనేసి మన అర్జున్ రెడ్డి రీమేక్ చేశాడు హిందీలో తమిళ్లో, ఆదిత్య వర్మ అనేసి. అది చూడలేదు కానీ నేను, బట్ తెలుసు నాకు చియాన్ విక్రమ్ కొడుకు కూడా హీరో అని తెలుసు. ఓహో అతను ఈ బైసన్ సినిమాలో హీరో అని. ఆ ప్రెస్ మీట్లో ఈ బైసన్ అనే సినిమా ఏంటంటే ఒక తమిళ కబడ్డీ ప్లేయర్ ఎవరైతే మన ఇండియన్ గవర్నమెంట్ అర్జున్ అవార్డుతో సత్కరించిందో అతని జీవిత కథ అని అర్థమైంది ఆ ప్రెస్ మీట్లో. ఆ ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ అడిగాడు, సార్ ఇది మీరు తెలుగులో వచ్చింది ఒక సినిమా అర్జున్ చక్రవర్తి అని, అతను మన తెలుగు కబడ్డీ ప్లేయరు, ఆ సినిమాకి ఈ సినిమాకి పోలిక ఏమని ఉందా అని అడిగారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఏంటబ్బా మన తెలుగులో కూడా ఒక సినిమా వచ్చిందా అర్జున్ చక్రవర్తి అని, మన తెలుగు కబడ్డీ ప్లేయరా అనేసి. ఆ ప్రెస్ మీట్లో హీరోయిన్ అనుపమ కానీ, హీరో ధ్రువ్ కానీ, లేకపోతే డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరూ కూడా తెలియదు అన్నారు. నాకు కూడా తెలీదు. కానీ మరుసటి రోజే శుక్రవారం ఈ సినిమా బైసన్ థియేటర్ రిలీజ్ అయితే ఈ అర్జున్ చక్రవర్తి నాకు ఓటీటీలో కనపడింది, ఇది అమెజాన్ ప్రైమ్లో. అరే ఈ సినిమా గురించే కదా నేను అడిగింది వీళ్ళు అనేసి అప్పుడు క్యూరియాసిటీతో చూశాను నేను. చూస్తే సినిమా 2 గంటలే ఉంది కాబట్టి చూశాను నేను. చూస్తే ఏమంటారు ఆ పోస్టర్లో అవన్నీ చూస్తే ఒక 45-46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి ఈ సినిమాకు అని తెలిసింది. అరేంటబ్బా అన్నీ ఫాలో అవుతాను నేను సినిమాలు, ఎలా మిస్ అయ్యాను దీని గురించి అనుకున్నాను నేను. ఇక సినిమా చూస్తే అంటే హీరో కొత్త, అతను హీరోయిన్ కొత్త, ఆమె ప్రొడ్యూసర్ కొత్త, డైరెక్టర్ కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, సినిమాటోగ్రాఫర్ కొత్త, ఎడిటర్ కొత్త, అందరు కొత్త వాళ్ళే. తెలిసిన మొక్కలు 2 ఈ సినిమాలో. ఒకటి సినిమా స్టార్టింగ్లో మన అజయ్ కనపడ్డాడు. అండ్ ఈ సినిమా బ్యాక్డ్రాప్ వచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 96లో మెయిన్ స్టోరీ 96లో జరిగినట్టు చూపించారు. 96లో. ఇక దాన్ని వెనక్కి ముందుకి 68లో ఈ హీరో చైల్డ్ క్యారెక్టర్ నుంచి 96 వరకు అతని జర్నీ చూపించారనమాట. తర్వాత నేను క్యూరియాసిటీతో కొద్దీ సినిమా చూశాక రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయం ఏంటంటే ఈ సినిమా యాక్చువల్గా ఇది మన తెలుగు కబడ్డీ ప్లేయరు 96లో మన కబడ్డీ టీం, ఆంధ్ర కబడ్డీ ఏపీ అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీంని గెలిపించిన అతని పేరు లింగయ్య యాక్చువల్గా. బట్ సినిమాలో అతని పేరుని అర్జున్ చక్రవర్తి అని పెట్టారు. ఈ లింగయ్యకి కబడ్డీ నేర్పించిన కోచ్ వచ్చేసి రంగయ్య. సో రంగయ్య కథ ఇది. సో రంగయ్యగా చేసిన అతను కూడా మనకు తెలుసు, అతని ఫేస్ చాలా సినిమాలో చూసాం మనం, అతన్ని చాలా వెబ్ సిరీస్లో కూడా చూసాం అతన్ని, నాకు పేరు తెలియదు. సో సినిమా ఎలా ఉంది అని చెప్తే, అంటే యాక్చువల్గా తర్వాత ముందు సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. 2 గంటల సినిమా కదా. మొదటి గంటలో అజయ్ కనపడ్డాడు. అజయ్ నుంచి ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళాడు హీరోని. అంటే ఎలా అతను బాల్యం, ఎలా అతను కబడ్డీకి ఎలా అట్రాక్ట్ అయ్యాడు అంటే నల్గొండ జిల్లాలో జరిగినట్టు మనకు అర్థమవుతుంది కథ. ఆంధ్ర తెలంగాణ బార్డర్ అని చెప్పారు కానీ, బట్ అతను నల్గొండ జిల్లా స్థాయికి నల్గొండగా ఆడుతుంటాడు. సో నల్గొండ అనుకోవాలి ఈ లింగయ్య, అంటే అర్జున్ చక్రవర్తి అనేసి. సో అతను అసలు ఆ హీరోని చూస్తే ఎంత హైట్ ఉన్నాడంటే 6 అడుగుల పైనే ఉన్నాడు. చూడ్డానికి మన రానా మాదిరి కనపడ్డాడు. 6 అడుగుల, లేదా కొద్దిగా వరుణ్ తేజ్లా కూడా కనపడ్డాడు హీరో, కొద్ది గిడ్డం అన్నీ పెట్టుకొని. ఇంకా హీరోయిన్ చాలా అంటే బాగుంది అమ్మాయి కూడా. హీరోయిన్ అందంగా ఉంది. 5 అడుగులే ఉంది. హీరోయిన్ పక్కన నిలబడితే అసలు ఒక లంబూ జంబులాగా ఉన్నారు.
కానీ బాగా అంటే ఇది తర్వాత తెలుసుకున్న విషయం అంటే ఈ సినిమా 8 ఏళ్ళు తీశారంట ఈ సినిమాను. ఆ డైరెక్టర్ తర్వాత నేను చూశాను, కనుక్కున్నాను. 8 సంవత్సరాలు తీశారు షూటింగు. 2024లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి పంపించారు. 2025 ఆగస్టులో సినిమా థియేటర్స్లో వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 24 నుంచి ఓటీటీకి వచ్చింది. కానీ ఎవ్వరికీ తెలియదు ఈ పేరు మీద ఒక సినిమా ఉందని, మన తెలుగు కబడ్డీ ప్లేయర్ జీవిత కథ అనేసి ఎవ్వరికీ తెలీదు. ఒక్క పాపులర్ యాక్టర్ ఆ క్యారెక్టర్ ఒక తెలిసిన హీరో చేసిన, లేదా ఒక హీరోయిన్ ఉన్న, ఏదో ఒకటి బ్రాండ్ లేకపోతే ఎవరైనా మంచి ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ చేసినా సినిమా చూసేవాళ్ళేమో, థియేటర్స్లో జనాలు చూసేవాళ్ళు. అదే బాధేసింది నాకు. అదే ఒక రకంగా మనం పక్కన చూసుకుంటే బైసన్ ఒక తమిళ కబడ్డీ ప్లేయర్ సినిమా లైఫ్ చూస్తే తమిళ్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్ పాపులరు, ఆ సినిమా హీరో పాపులరు, ఆ సినిమా హీరోయిన్ పాపులరు. కానీ మనకు తెలుగులో వీళ్ళు పాపం మంచి ప్రయత్నం చేశారు కానీ ఎవరికి తెలియదు, వృధాగా పోయింది. కనీసం ఓటీటీలోనే చూడాలి మనము. సినిమా ఎలా ఉందంటే మొదటి గంటలో మొదటి 1 hour పాటు నాకు ఏమనిపించలేదు సినిమా. కానీ రిచ్గా అంటే ఫోటోగ్రఫీ బాగుంది, యాక్టర్లు బాగా చేశారు, ఏదో వెళ్తుంది కానీ ఏమి అనిపించలేదు సినిమా నాకు. హీరో కబడ్డీ ఆడాడు, దేశానికి ఆడాడు, పాకిస్తాన్తో ఆడాడు, బంగ్లాదేశ్తో ఆడాడు, గెలిపించాడు, అతను చాలా బాగా పేరు తెచ్చుకున్నాడు. ఇవన్నీ అసలు ఎటువంటి క్లాష్ లేదు. హీరోయిన్తో లవ్ స్టోరీ ఒక సైడ్ నడుస్తుంది, నీట్గా వెళ్ళింది సినిమా గంట. కానీ ఏముంది అనుకున్నాను నేను. కానీ గంట తర్వాత ఒక సినిమా గంట చూసిన తర్వాత అజయ్ ఘోష్ అంటే మనకు చాలా సినిమాలు చేశాడు విలన్గా. అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఎంటర్ అయినాక అక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. అంటే హీరో డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడము. అక్కడి నుంచి ఇక పూర్తిగా పడిపోతాడు హీరో. ఇంకా ఎవరో అతన్ని కాపాడలేని స్థితికి చేరుకుంటాడు అజయ్ ఘోష్ క్యారెక్టర్ వచ్చాక. ఇక అక్కడ మళ్ళీ మన అజయ్ క్యారెక్టర్ వచ్చి, అజయ్ ఘోష్ వేరు, అజయ్ వేరు. అజయ్ వచ్చి అతని క్యారెక్టర్ని అప్లిఫ్ట్ చేసి ఒక్కసారిగా లొకేషన్ కూడా మారిపోతుంది. అతన్ని ట్రైన్ చేసిన విధానము, అతను తిరిగి ఆడిన విధానము అసలు అద్భుతంగా ఉంది. అసలు మొదటి గంట ఎంత ఫ్లాట్గా నరేషన్ అయిందో, సెకండ్ 1 hour మాత్రం అద్భుత. అసలు నిజంగా లింగయ్య ఎవరైతే అర్జున్ చక్రవర్తి అనే సినిమాలో పేరు పెట్టారో అతని క్యారెక్టర్కి లింగయ్య అని పెట్టకుండా అసలు కోచ్ ఇదంతా లాస్ట్ 1 hour మాత్రం అసలు అద్భుతం. రియల్ స్టోరీ ఇది ఫేక్ కాదు, రియల్ స్టోరీస్. సో నాకైతే అద్భుతంగా నచ్చింది లాస్ట్ 1 hour. ఫస్ట్ 1 hour నార్మల్గా అనిపించింది. అసలు డోంట్ మిస్ ఇట్, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఈ మన అర్జున్ చక్రవర్తి. క్లైమాక్స్లో సినిమా అంతా అయిపోయాక రియల్ ఫొటోస్ వేశారు. ఆ రియల్ ఫొటోస్ చూస్తే అసలు ఆ లింగయ్య, అర్జున్ చక్రవర్తి చేసిన యాక్టర్ సేమ్ ఉన్నారు అసలు. ఇక ఆ హీరో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అసలు ఆ హైట్కి, ఆ బాడీకి చూస్తే అసలు సలాం కొట్టాల్సిందే. అద్భుతంగా ఉంది. నా రేటింగ్ వచ్చి 3/5. సో ఖచ్చితంగా చూడండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఇంటిల్లిపాది ఫ్యామిలీతో కూర్చోబెట్టి పిల్లలతో సహా, పెద్దవాళ్ళు సహా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అర్జున్ చక్రవర్తి. ఇక ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సినిమా అయిపోయింది. సినిమా పక్కన పెట్టేస్తే, అంటే ఈ సినిమాలో కొద్దిగా అంటే 8 ఏళ్ళు తీశారు కదా. ఈ సినిమాలో హీరో చిన్నప్పుడు క్యారెక్టరు మన జలుబు చేసింది. మన హీరో కోర్టు సినిమాలో చేశాడు కదా, రోహనో అతని పేరు. అబ్బాయి అతను చాలా సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. ఇప్పుడు హీరోగా మారిపోయాడు. అతను చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ వేశాడు. అంటే అది చూస్తే అసలు గుర్తుపట్టారు రోషనో ఎంత చిన్నగా ఉన్నాడంటే 8 ఏళ్ల క్రితం తీశారనమాట ఈ సినిమా అని అర్థమైంది. కానీ ఇప్పటికీ ఫ్రెష్గా ఉంది కంటెంట్. అది ఎందుకంటే నిజ జీవిత కథ కాబట్టి ఇంకో 10 ఏళ్ల తర్వాత తీసినా ఇలాగే ఉంటుంది. కానీ చాలా బాగా టేకింగ్ చాలా బాగుంది డైరెక్టర్. ఈ డైరెక్టర్ కూడా ఐఐటి డ్రాప్ అవుట్ అంట. ప్లస్ ఈ లింగయ్య హీరో క్యారెక్టర్ ఉందో అతని కోచ్ రంగయ్య కబడ్డీ అకాడమీ నల్గొండలో, అతను అక్కడ ట్రైన్ అయ్యాడంట అతను. కాబట్టి ఈ సినిమా తీశాడు అతను, చాలా బాగా తీశాడు. సో ఏమంటే అదే చెప్తాను కదా, తమిళ్లో బైసను మంచి ప్రొడక్షన్ సపోర్ట్ ఉండి మంచి పాపులర్ యాక్టర్ వల్ల ఆ సినిమా మంచి హిట్టే చాలామంది చూశారు. ఇప్పుడు మన తెలుగులో రిలీజ్ అవుతుంది, తెలుగులో కూడా చూస్తారు. కానీ మన తెలుగు కబడ్డీ ప్లేయరు ఎవరు బ్యాకప్ చేయలేదు, ఎవరు పాపులర్ యాక్టర్స్ లేరు, ఎవరు తెలీదు. అనామకంగా వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో 46 అవార్డులు కొట్టిన సినిమా గురించి ప్రమోషన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చింది. కనీసం ఓటీటీలోనే చూసి దాన్ని అప్రిషియేట్ చేస్తే మంచిది. సో ఖచ్చితంగా చూడండి అర్జున్ చక్రవర్తి.
మొదటి గంట ఓపికగా చూడండి. అంటే బాలేదని కాదు, నార్మల్గా ఫ్లాట్గా వెళ్తుంది. ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ జనరేట్ చేయదన్నమాట. అది ఏదో వెళ్తుంది అన్నట్టు ఉంటుంది. కానీ లాస్ట్ 1 అవర్ మాత్రం ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతి సీను, ప్రతి ఫ్రేము మనకి ఇంకా చూడాలి అనే ఉత్సాహం కలుగుతుంది. ఇక కబడ్డీ ఆట అంటే ఇప్పుడు మనకి ఇండియాలో క్రికెట్ తప్ప వేరే స్పోర్ట్ తెలియదు మనకు. అలాంటిది కబడ్డీ ఇప్పుడు ఈ కబడ్డీ ప్రో పుణ్యమా అని ఇప్పుడు చాలా పాపులర్ అయింది గేమ్. అందరూ చూస్తున్నారు, అందరూ ప్రతి రాష్ట్రం ప్లేయర్స్ ఆడుతున్నారు, మనం చూస్తున్నాం. ఐపీఎల్ తర్వాత కబడ్డీ ప్రో కూడా చూస్తున్నాం. కానీ 30-40 ఏళ్ళ కిందటి మాట ఇది. 96 అంటే అప్పట్లో ఎవరు ఆడతారు, ఎవరు చూస్తారంటే సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయకూడదు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. కానీ సెకండ్ హాఫ్ చూస్తే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్పోర్ట్స్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి అనిపిస్తుంది. సో అది అర్జున్ చక్రవర్తి చాలా బాగా తీశారు. సినిమాని సినిమాలాగా తీశారు. అంటే సినిమాటిక్గా తీయకుండా ఒక లైఫ్ని చూపించారు. నచ్చింది నాకు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందా అని గూగుల్లో వెతికాను, కానీ ఎక్కడ దొరకలేదు. వాళ్ళ గురించి లింగయ్య గురించి కానీ రంగయ్య గురించి కానీ ఏమీ దొరకలేదు నాకు. ఏమైనా నల్గొండ వాసులు ఎవరన్నా అకాడమీ గురించి తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే కొద్దిగా అప్డేట్ చేస్తే బాగుంటుంది. సో దా రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు ప్రజలకి అంటే బైసన్ ఎలాగో చూస్తాం థియేటర్స్లో, తమిళ సినిమా ఏమంటే యాక్టర్లు, పాపులర్ యాక్టర్లు, అది చూస్తాం, అది ఓకే. బట్ మన సినిమా, మన తెలుగు కబడ్డీ ప్లేయర్ గురించి చూడండి. అమెజాన్ ప్రైమ్లోనే కాబట్టి, ఓటీటీనే కాబట్టి, 2 గంటలే కాబట్టి, ఫ్యామిలీతో కలిసి ఎంచక్క చూడొచ్చు కాబట్టి ఈ వీకెండ్కి ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. ఓకే, బాయ్.